పార్టీల లాయలిస్టుల ఫీలింగులు ఎవరికి వాళ్ళకి తమ కూటమి గెలుస్తుందని, ఇటు పక్కన వైసీపీ గెలుస్తుందని, కాంగ్రెస్ గెలుస్తుందని ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయి. కానీ సైలెంట్ ఓటర్ అయితే సైలెంట్గా ఉన్నాడు. దానికి కారణం భయపెట్టేశారు, భయోత్పాతం సృష్టించేశారు. ఎవరన్నా మాట్లాడితే ఆత్మహత్యలు చేసుకునేలాగా ప్రేరేపించే స్థాయిలో ట్రోలింగ్. ఒక పార్టీకి అనుకూలంగా ఉంటే ఇంకొక పార్టీ వాళ్ళు అటాక్ చేస్తున్నారు. ఒక పార్టీకి మంచి చేసిందని చెప్తే ఇంకొక పార్టీ వాళ్ళు దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ దశలో అలాంటి ట్రోలింగ్లో తమ కుటుంబము చిక్కుకోవడం ఇష్టం లేదు చాలామంది. దాని పర్యవసానమే వాళ్ళందరూ కూడా తెగించినటువంటి పరిస్థితి. అందుకని ఏ ఒక్కరు నోరు మీద పట్ల ఓటైతే సైలెంట్. ఈ దఫా ఉన్నంత సైలెంట్ ఇంకెప్పుడు లేదేమో. వైలెంట్గా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు పార్టీల కార్యకర్తల అభిమానులు మాత్రమే. సైలెంట్గా ఉన్నటువంటి వాళ్ళు నిజమైన ఓటరు. ఇదివరకు స్వేచ్ఛగా మాట్లాడేవాడు నోర్లు మూసేసుకున్నారు. వాళ్ళ మనసులో ఏముందో తెలియదు. ప్రతి ఒక్కడు మేమే గెలిచేస్తున్నాం ఆ సైలెంట్ అంటే అని ఫీల్ అవుతున్నారు. బట్ ఈ నిశ్శబ్దం అన్నటువంటిది బ్యాలెట్ల దగ్గర ఏమవుతుంది, ఈవీఎంల మీద ఎవరి వైపుకి వస్తుంది అన్నటువంటిది జూన్ 4 దాకా ఎవరి టెన్షన్ వాళ్ళదే, ఎవరి లెక్కలు వాళ్ళవే.